మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బక్కన మహేష్ గారు, మల్చింగ్ ఇండియా ఓ కవర్ రోల్ 2600 అన్న మీ కొత్త కోటలు అనుకుంటాను. మీ ఏరియాలో ప్రైస్ చెప్పండి అన్న. మహేష్ గారు కనుక్కొని చెప్తానన్నా. ఇది కొత్త లోట ఊరి మీద అర్థం లేదు. ఇక బావమరిది రమేష్ గారు, బావా ఛత్తీస్గఢ్ కాయలు 1 వీక్లో అయిపోతాయి, నిజమైన బావా? లేదా సమాచారం లేదు. అయితే ఈ నెలలో ఛత్తీస్గఢ్కు మహారాష్ట్ర ఎక్కడైనా ఎక్స్పోర్ట్ అవ్వచ్చు కొద్దిగా, అది గ్యారంటీ లేదు. ఇంకా ఆంధ్ర ప్రాంతానికి పూర్తిగా ఎగుమతులు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నా దగ్గర ప్రస్తుతానికి సమాచారం లేదు. 1 వీక్లో కాయలు అయిపోతాయన్నది మాత్రం తప్పు. నిన్నైతే మదనపల్లి నుంచి ఒరిస్సాకు లోడింగ్ జరిగింది. అది కూడా కొద్ది రోజులు పోవాలి, ఓపిక పట్టాలి. మనం ఇంకా సమయం ఉంది. ఎలా చూసినా కూడా ఏప్రిల్ చివరి కానీ మే తొలి కానీ కొద్దిగా ఎగుమతి జరిగే అవకాశం ఉంది. అన్నా యు ఆర్ గ్రేట్ అంటే దానికి మధుసూరెడ్డి గారు కామెంట్ పెట్టే దానికి రిప్లై వచ్చింది. బెస్ట్ యూట్యూబర్స్ నేనని చెప్పి థ్యాంక్ యూ బ్రో చెప్పిన వారు బైప గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే హ్యాపీ శ్రీరామనవమి శ్రీరామ్ గారు థ్యాంక్ యూ అని. వాళ్ళైతే శ్రీరామనవమి మా మార్కెట్లో కూడా బాగా జరిగింది. మజ్జిగలు, వడపప్పులు, పానకాలు, ఇంకా మార్కెట్ బయట కూడా పులిహోరలు, చిత్రాన్నాలు, పెరుగన్నాలు, పాయసాలు చాలా బాగుంది శ్రీరామనవమి. వాస్తవం చెప్పాలంటే పానకాలు తాగి వడపప్పులు తిని పులిహోరలు తిని కడుపు ఉబ్బరం వచ్చింది ఇవాళ. సురేష్ గారు, టమోటా రేట్స్ ఈసారి ఆశించిన స్థాయిలో ఉండవు. మార్చిలో 80% ప్లాంటేషన్ కంప్లీట్, మిగిలిన 20% ఏప్రిల్ నెలలో కంప్లీట్ అవుతుంది. ఇక పీవీపీపీ గారు, అన్న సారీబో పేడ టెస్టుల గురించి ఫిబ్రవరి నెలలో టమోటా ప్లాంటేషన్ చెప్పించారు. ఇప్పుడు రేట్స్ లేదు. రేట్స్ ఎప్పుడు పెరుగుతుంది, అప్పుడు పెరుగుతుంది అని చెబుతున్నారు. స్టేట్కి 500 లోడ్లు కావాలని చెబుతున్నారు. అదంతా అబద్ధం. అందరూ టమోటా కూరలో వాడతారు కానీ టమోటాలనే తినరు. మన ఏరియాలో మే నెల నుండి టమోటాలు మండీలు పోటెత్తుతాయి. రెండవ ఛత్తీస్గఢ్ అవుతుంది. యూట్యూబ్లో డాష్ ఏమి చెబుతుంటారో వాళ్ళకి అర్థం కావడం లేదు. వాటిని చూస్తే తలనొప్పి వస్తుంది. ఏదేమైనా ఇతరత్ర యూట్యూబ్ ఛానళ్ళ గురించి దయచేసి ప్రస్తావన తేకండి. మామూలుగా విషయాన్ని చెప్పండి, వాళ్ళ ప్రస్తావనతో తేవద్దండి. ఇక శివకుమార్ గారు, అన్నా ఎవరు ఏమనుకున్నా ఈసారి ఏసుదనంతగా ఈసారి ప్లాంటేషన్ జరిగింది. పంట అనేది ఒకరి ఆకలి తీర్చేలా ఉండాలి, మరొకరికి బ్రతుకు తెరువుగా ఉండాలి. అలాంటిది పంటని బిజినెస్ చేసేసారయ్యా. ప్రతి ఏరియాలో ఇలాగే ఉంది. పంట అనేది ఒకరి ఆకలి తీర్చేలా ఉండాలి, మరొకరికి బ్రతుకు తెరువులా ఉండాలి. అలాంటిది పంటని బిజినెస్ చేసేసారు ప్రతి ఏరియాలో. అది టమోటాలు మాత్రమే అన్నా, ఇతర పంటల గురించి మాత్రం కాదు. ఎందుకంటే షార్ట్ టైం జాక్పాట్ వస్తే జాక్పాట్, లేకపోతే ఏమి ఇన్వాల్వ్మెంట్ స్వామి. అబ్బా సూపర్. శివశంకర్ గారు, మేఘ సందేశంలోని ఆకాశ దేశాన ఈ పాడు మాసన పాట బాగా హిట్ అయిందన్న. దరిదాపు 12,000 మంది చూశారు. చాలామంది కామెంట్లు పెట్టారు, భారీగా లైకులు వచ్చాయి. ఆ షాట్ను ఆదరించిన అన్నదాతలకు అందరికీ శతకోటి వందనాలు. ఇక సురేంద్ర బాబు గారు, మాకు స్వల్పంగా అనే మాట వెనక్కి తీసుకోండి అన్న. స్వల్పంగా అనే మాటను వెనక్కి తీసుకోండి. ఓకే అన్న. మీరు కన్సిడర్ చెయ్యనప్పుడు 150 నుంచి 280 టాప్ రేట్ అని పెట్టాలి, 300 అని పెట్టకూడదన్న. వాస్తవమన్నా, పెట్టకపోతే మళ్ళీ గొడవలు. నిజమే, ఈ చిన్నలాట ఏదో పోయింది, దాన్ని పక్కన పెట్టేసింది. రేపటి నుంచి అలాగే ఫాలో అవుతాను. నీ వీడియోకి వెయిట్ చేస్తున్నాం కాబట్టి నువ్వు వీడియోలు లేటుగా పెడుతున్నావు. రాత్రి రౌండ్ తగ్గించు అన్నా. నువ్వు కరెక్ట్గా చెబుతావు కాబట్టి తొందరగా పెట్టు. తొందరగా పెట్టాల్సిందన్నా. ఇవాళ కాస్త హడావుడిది కొంచెం లేట్ అయిన మాట అయితే వాస్తవం. కాకపోతే 2-3 వీడియోలు ఒకే వీడియోలో సమాచారం ఇచ్చాను. బట్ రేపటి నుంచి ఉదయం చెప్పేస్తాను. బట్ వెయిట్ అండ్ సీ ఫర్ ద టాప్ రేట్. ఉదయం తొందరగా పెట్టే వీడియోలో ఫైనల్లీ టాప్ రేట్ అయితే మాత్రం రాదు. తొందరగా పెట్టడానికి ప్రయత్నిస్తాను. రౌండ్ తగ్గించమన్నారు, ఇవాళ సెలవు. సారీ బ్రో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే టమోటా రేట్ ఎప్పుడు ఉంటుంది. చిత్రదుర్గ జిల్లా మెకల్మూరు తాలూకు గ్రామం కోనసాగర్ నుంచి D5 GT DG గారు కామెంట్ పెట్టారు. అన్న, టమోటా రేటు ప్రస్తుతం అయితే కొంచెం స్వల్పంగా మాట వద్దు అన్నది చెప్పడం జరిగింది. రోజులు కొద్దిగా పెరుగుతూ పెడుతుంది, చూద్దామన్నా. ఇక ఆయన కలకడ 250 రూపాయలు టాప్.
ఇక మనం మరొకటి పరిశీలిస్తే రమేష్ గారు ఆకాశ దేశాన ఈపాడు మాసన సూపర్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మీ ఇలాంటి కామెంట్లు, మీ వీక్షణలు, మీ ఇష్టాలే మరిన్ని అంటే ఈ పాటలు వీడియో చేయడానికి ప్రేరణ. ఇక రెడ్డి గారు అన్న వాట్ ఈస్ ద రీజన్ అన్న డైలీ టమోటా 20 to 30 ఇంక్రీజ్డ్, రోజు ధర పెరుగుతుందన్న, కాయలు తగ్గుతున్నాయి మార్కెట్లకి. ఇక శ్రీరామ గారు నో వన్ కెన్ ప్రెడిక్ట్ ప్రైజెస్ ఇన్ అడ్వాన్స్, సో డూ ప్లాంటేషన్ ఇన్ లిమిటెడ్ ఏరియా. ఎవరు కూడా టమాటా ధరలు ముందుగానే చెప్పలేరు కాబట్టి మీరు అవన్నీ పట్టించుకోవద్దండి, లిమిట్గా చేసుకోండి చెప్పి శ్రీరామ గారు అన్నదాన్ని సలహా ఇస్తున్నారు. ఇక దేవేంద్ర రెడ్డి గారు సారీ అన్న నా లెక్క పొరపాటు, 3 కోట్ల పగిలి రెడీ అవుతుంది, ఎకరానికి 10,000, ఆ లెక్క నెలకు 3,000 ఎకరాల నాట్లు పడతాయి. ఇక దేవేంద్ర రెడ్డి గారు అన్న మండలానికి 60 నర్సరీలు, ఒక నర్సరీలో 5 లక్షలు అనుకుందాం, నెలకు 30 లక్షల పైరు రెడీ అవుతుంది, 10 ఎకరాలకు 30 లక్షలకి 300 ఎకరాలు ఒక నెలకు నాటుతారు. ఇప్పటికీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 900 ఎకరాల నాట్లు పడ్డాయి. కొద్దిగా పెద్ద నర్సరీలు ఉంటే ఇంకా 100 ఎకరాలు పెంచుతాం. నెలకు 400 పెట్టుకున్న 3 నెలలకి 1200 ఎకరాలు అవుతుంది. అంతేగాని అదుగో 10,000 ఎకరాలు, ఇదిగో 20,000 ఎకరాలని యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నారు. 10,000 ఎకరాలు కావాలి నాటాలంటే ఎంత నారు కావాలి, ఎన్ని రోజులు సమయం పడుతుంది అని యూట్యూబ్ వాళ్ళు ఆలోచించారా? ఈ కామెంట్ చదివినట్లు గుర్తు. అయితే దీని ఒక రిప్లై కామెంట్ వచ్చింది. మీ కామెంట్ సమాధాన కాగితం ముగించే ముందు ఇవాళ ఒక అన్నదానికి ఫోన్ చేయడం జరిగింది. వ్యవసాయం అంటే అవగాహన లేని వాళ్ళు 10 కుంటలు 20 కుంటలు పెట్టేవాళ్ళు ఇలా భారీ ప్లాంటేషన్ కామెంట్లు పెడుతున్నారు. అదంతా పట్టించుకోవద్దంటే ఎవరు నేను అన్నదాత సలహా ఇస్తున్నారు. ఒకటైతే వాస్తవం, టమోటా పంట పెట్టిన 70-80 రోజుల తర్వాత మాత్రం పంట మన చేతికి వస్తుంది. ప్రస్తుతం పెబురు లాంటి తోటలు బాగా ఉన్న సమాధానం వస్తుంది, కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరు చెప్పలేం, ఊహించలేం. కాబట్టి ఇప్పటి ధరలు చూసి రేపటి గురించి ఆందోళన చెందకండి, మనిషి ఆశాజీవి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.